హాయ్ జైలే మాస్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇండక్షన్ మెషిన్స్ నుంచి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఒక్కొక్కటి మనం సాల్వ్ చేద్దాం. ఒక 4 పోల్ 3 ఫేజ్ 50 హెర్ట్జ్ ఇండక్షన్ మోటార్ సాధారణంగా ఏ స్పీడ్తో తిరుగుతుంది? క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ సింక్రోనస్ స్పీడ్ని కనుక్కోవాలి. సింక్రోనస్ స్పీడ్కి వచ్చే ఫార్ములా ఏంటంటే సింక్రోనస్ స్పీడ్ NS = 120 F/P. ఇక్కడ F అంటే ఫ్రీక్వెన్సీ, P అంటే పోల్స్. మనకు పోల్ 4 ఇవ్వడం జరిగింది. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెర్ట్జ్ ఉంది. అప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. అందులో NS = 120 ఇంటూ పోల్ ఫ్రీక్వెన్సీ ఎంత 50 హెర్ట్జ్, పోల్స్ ఎన్ని 4 పోల్స్. ఇప్పుడు 4 1 జా 4, 4 3 జా 12, ఈ జీరోకి ఇక్కడ 0, 30 ఇంటూ 50, 3 5 15, పక్కన 2 సున్నాలు, 1500 RPM. సింక్రోనస్ స్పీడ్ వచ్చేసి 1500 RPM. ఆప్షన్ ఏ 1500 RPM, ఆప్షన్ బి 1440 RPM, ఆప్షన్ సి 1550 RPM, ఆప్షన్ డి 0 RPM ఇవ్వడం జరిగింది ఆప్షన్స్. ఇప్పుడు మనకు అనుకున్నది సింక్రోనస్ స్పీడ్ అంటే ఇప్పుడు ఏ ఇండక్షన్ మోటార్ కూడా, ఏ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది సింక్రోనస్ స్పీడ్ అంతా స్పీడ్ తోటి తిరగదు. రావడం జరిగింది. దీనికంటే తక్కువ ఏది ఉంది ఆప్షన్లో 1440 ఉంది. ఇది సింక్రోనస్ స్పీడ్తో, సో ఇండక్షన్ మోటార్ అనేది ఈ స్పీడ్తో తిరగదు. ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈ స్పీడ్ కంటే తక్కువ ఉంది, అంటే సింక్రోనస్ స్పీడ్ కంటే తక్కువ ఉంది, సో ఆన్సర్ ఇది అవే ఛాన్స్ ఉంది. ఆప్షన్ సి చెక్ చేయండి. ఇది సింక్రోనస్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంది, సో ఇది కూడా కాదు. ఆప్షన్ డి 0 RPM, ఇది కూడా కాదు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఆప్షన్ సి దగ్గర 1350 లేదా 1360 ఇలా ఇస్తే ఆప్షన్ డీనే రైట్ ఆన్సర్. ఎందుకంటే సింక్రోనస్ స్పీడ్ కంటే దగ్గరలో ఉన్న స్పీడే మోటార్ తిరిగే స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ మోటార్ AC మరియు DC విద్యుత్ సరఫరాపై పనిచేయును? ఆప్షన్ ఏ ఇండక్షన్ మోటార్, ఆప్షన్ 2 హిస్టారిసిస్ మోటార్, ఆప్షన్ 3 యూనివర్సల్ మోటార్, ఆప్షన్ 4 సింక్రోనస్ మోటార్. AC మరియు DC పై పనిచేసే మోటార్ యూనివర్సల్ మోటార్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది AC మరియు DC పైన వర్క్ చేయడం జరుగుతుంది. అంటే AC సప్లై ఇచ్చినా నడుస్తుంది, DC సప్లై ఇచ్చినా మోటార్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ మోటార్ను వాషింగ్ మిషన్లలో వాడుతారు? ఆప్షన్ ఏ సింగిల్ ఫేజ్ సిరీస్ మోటార్, ఆప్షన్ బి రెసిస్టెంట్ స్లిప్ ఫేజ్ మోటార్, ఆప్షన్ సి షెడెడ్ పోల్ మోటార్, ఆప్షన్ డి హిస్టారిసిస్ మోటార్. ఇందులో వాషింగ్ మిషన్లలో వాడే మోటార్ వచ్చేసి ఆప్షన్ బి రెసిస్టెంట్ స్లిప్ ఫేజ్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక 6 పోల్ 3 ఫేజ్ 50 హెర్ట్జ్ ఇండక్షన్ మోటార్ 950 RPM వేగంతో తిరుగుతున్నప్పుడు దాని రోటార్లో ప్రవహించు కరెంటు పౌనపున్యం ఎంత అని అడిగినప్పుడు ఫస్ట్ మనం సింక్రోనస్ స్పీడ్ కనుక్కుందాం. సింక్రోనస్ స్పీడ్ NS = 120 F/P. ఇక్కడ F అంటే పౌనపున్యం, P అంటే పోల్స్. ఇది సింక్రోనస్ స్పీడ్ కనుక్కోవడానికి సూత్రం, ఫార్ములా. ఇప్పుడు 120 ఇంటూ 50 హెర్ట్జ్ బై పోల్స్ ఎన్ని 6 పోల్స్, 6 1 జా 6, 6 2 జా 12 అంటే 20. ఇప్పుడు 20 ఇంటూ 50 చేస్తే 1000 RPM. ఇదేంటిది సింక్రోనస్ స్పీడ్ NS. ఇప్పుడు స్లిప్ కనుక్కుందాం. స్లిప్ S = NS - NR/NS. ఇది స్లిప్కి ఫార్ములా. ఇప్పుడు NS ఎంత 1000 RPM, 1000 - NR ఎంత, ఇది రోటార్ స్పీడ్ అంటే రోటర్ తిరిగే స్పీడ్ 950 బై NS ఎంత 1000. ఇప్పుడు చూడండి, 1000 నుంచి 950 తీసేస్తే 50/1000. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ చేస్తే
5/100 ఉంటుంది. ఇప్పుడు 0.05 ఇది స్లిప్. మనకు స్లిప్ తెలిసింది, ఎన్ఎస్ సింక్రోనస్ స్పీడ్ తెలిసింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? రోటార్లో ప్రవహించే కరెంట్ కనుక్కోవాలి. రోటార్లో ప్రవహించే కరెంట్ యొక్క ఫార్ములా స్లిప్ S = రోటార్ ఫ్రీక్వెన్సీ బై స్టేటార్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు స్టేటార్ ఫ్రీక్వెన్సీ ఎంత? 50 Hz. స్లిప్ ఎంత? స్లిప్ 0.05 = మనకు కనుక్కోవాల్సింది రోటార్ ఫ్రీక్వెన్సీ బై స్టేటార్ ఫ్రీక్వెన్సీ ఎంత? 50 Hz. 50. ఇప్పుడు చేయండి. ఇప్పుడు రోటార్ ఫ్రీక్వెన్సీ = 50 × 0.05 చేస్తే ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్ చేస్తే ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడు ఇంకో స్టెప్ రాస్తున్నా అర్థం కావడానికి. 5 × 0.5 ఉంటుంది. ఇప్పుడు 5 × 5 = 25. 1 డిజిట్ లోపు పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా ఒక పాయింట్ పెట్టుకుందాం. ఇప్పుడు రోటార్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 2.5 Hz. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కెపాసిటర్ స్టార్ట్ మోటార్ నందు స్టార్ట్ మరియు రన్నింగ్ వైండింగ్ల మధ్య ఫేజ్ డిస్ప్లేస్మెంట్ దాదాపుగా ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 10 degrees, ఆప్షన్ బి 30 degrees, ఆప్షన్ సి 90 degrees, ఆప్షన్ డి 60 degrees. ఇప్పుడు సింగిల్ ఫేజ్ కెపాసిటర్ స్టార్ట్ మోటార్ అంటే ఇది సింగిల్ ఫేజ్ మోటార్ అన్నట్టు. సింగిల్ ఫేజ్లో 2 లైన్స్ ఉంటాయి, ఒకటి న్యూట్రల్ ఒకటి ఫేజ్. ఇందులో ఇది స్టార్టింగ్ వైండింగ్, ఇది రన్నింగ్ వైండింగ్, వీటికి మధ్యలో కెపాసిటర్ ఉంటుంది. ఇప్పుడు వీటి మధ్య ఫేజ్ డిస్ప్లేస్మెంట్ దాదాపుగా ఎంత ఉంటుంది అంటే 90 degrees అనేది ఉంటుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏది ఇండక్షన్ మోటార్కు ఉపయోగించే అతి చవకైన స్టార్టర్? అంటే అతి చవకైన స్టార్టర్ ఏది? ఇండక్షన్ మోటార్ అంటే మనం బావుల కాడ ఉపయోగించే మోటార్కి మనం అతి చవకైన స్టార్టర్ ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ రైట్ కాదు. ఆప్షన్ ఏ రోటార్ రెసిస్టెన్స్ స్టార్టర్, ఆప్షన్ బి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్, ఆప్షన్ సి స్టార్ డెల్టా స్టార్టర్, ఆప్షన్ డి రియాక్టెన్స్ స్టార్టర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఇండక్షన్ మోటార్కు ఉపయోగించే అతి చౌకైన స్టార్టర్ ఏదంటే స్టార్ డెల్టా స్టార్టర్. ఇది చాలా చౌకైన స్టార్టర్, చీపెస్ట్ బెస్ట్. హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండక్షన్ మిషన్ నుంచి ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. గతంలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఒక 4 pole ఇండక్షన్ మోటార్ ఫుల్ లోడ్ వద్ద 4% స్లిప్తో తిరుగుతుంది. దాని స్పీడ్ 720 RPM అయినప్పుడు సరఫరా యొక్క పౌనపున్యం ఎంత అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ 12.5 Hz, ఆప్షన్ బి 25 Hz, ఆప్షన్ సి 50 Hz, ఆప్షన్ డి వచ్చేసి 24 Hz ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఫార్ములా బేస్ కాకుండా డైరెక్ట్ షార్ట్ కట్లో చేద్దాం. ఇప్పుడు స్లిప్ ఎంత? 4% ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మొత్తం స్పీడ్ వచ్చేసి 100 అనుకుంటే అందులో -4 చేస్తే 96 మిగులుతుంది. ఇప్పుడు 96కి ఎంత? 720 RPM అనుకుంటే మొత్తం స్పీడ్ 100కు ఎంత? 100 × 720 / 96. ఇప్పుడు చేయండి. 25 కాదు, 425 100, 424 96. ఇప్పుడు 24 1 24, 24 3 72. ఈ జీరోకి ఇక్కడ 0. 25 × 30, 25 3 75, 0కు 0, 75 0, 750 RPM. ఇది మొత్తం స్పీడ్ అంటే NS సింక్రోనస్ స్పీడ్. ఇప్పుడు మనకు NS తెలుసు,
ఎన్ఆర్ తెలుసు, స్లిప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ 120 f/p. ఇది స్పీడ్కి ఫార్ములా. ఇది ఎన్ఎస్ సింక్రోనస్ స్పీడ్ కనుక్కోవడానికి. ఇప్పుడు మొత్తం స్పీడ్ ఎంత? 750. ఇప్పుడు ఎన్ఎస్ ప్లేస్లో 750 ఈజ్ ఈక్వల్ 120. మనం కనుక్కోవాల్సింది f/p. పోల్స్ ఎన్ని? 4 పోల్స్, 4. ఇప్పుడు 4 1 జా 4, 4 3 జా 12, 30. ఈ జీరోకి ఇక్కడ జీరో వస్తే 30. ఇప్పుడు ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ చేస్తే 3 1 జా 3, 3 25 జా 75. అప్పుడు f ఈజ్ ఈక్వల్ 25 హెర్ట్జ్. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఫార్ములా ఇచ్చేద్దాం. ఫార్ములా సింక్రోనస్ స్పీడ్ కనుక్కోవాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్/ఎన్ఎస్ చేయాలి. ఇప్పుడు మాకు ఎన్ఆర్ ఇవ్వడం జరిగింది. ఎంత ఎన్ఆర్? ఇది ఎన్ఆర్ అంటే రోటర్ స్పీడ్. స్లిప్ ఎంత? 4%/100 చేస్తే ఎన్ఎస్ ఎంత మనకు తెలియదు, కనుక్కోవాలి. మైనస్ ఎన్ఆర్ ఎంత? 720 RPM బై ఎన్ఎస్ తెలియదు, కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4NS ఈజ్ ఈక్వల్ 100NS మైనస్ ఎంత? 720, పక్కన 2 జీరోలు, 72,000. ఇప్పుడు ఈ ఎన్ఎస్ కాస్త ఇటు వస్తే మైనస్ అవుతుంది. 96NS ఈజ్ ఈక్వల్ 72,000. ఇప్పుడు చూడండి, కొట్టేయండి. చిన్న ఎక్కదని కొట్టేద్దాం, పెద్ద ఎక్కదని కొట్టేద్దామా? ఫస్ట్ చిన్న ఎక్కదని కొట్టేద్దాం. 24 4 జా 24 3 జా. నెక్స్ట్ 4 1 జా 4, 4 7 జా 28, అండ్ ఇక్కడ 2, 4 5 జా 20, ఇక్కడ 0. ఇప్పుడు ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ ఎంత? 750 RPM, 750. ఇప్పుడు ఎన్ఎస్ని మళ్ళీ ఇందులో ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ నందు గేజ్ వైండింగ్ను ఎక్కడ అమరుస్తారు? అంటే గేజ్ వైండింగ్ అనేది ఎక్కడ అమరుస్తారు? ఆప్షన్ ఏ స్టేటార్ మీద మాత్రమే, ఆప్షన్ బి రోటార్ మీద మాత్రమే, ఆప్షన్ సి స్టాటర్ మీద మాత్రమే, ఆప్షన్ డి రోటార్ మరియు స్టాటర్ రెండింటి మీద. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రోటార్ మీద మాత్రమే అమరుస్తారు గేజ్ వైండింగ్ ని. మనం మోటార్ని చూస్తే మోటార్ లోపల వైండింగ్ ఉంటుంది కదా, స్లాట్ గా ఉంటుంది ఇలా, దాన్ని స్టాటర్ అంటాం. మధ్యలో తిరిగే భాగం ఉంటుంది, అది రోటార్. ఇది రోటర్ అన్నమాట. ఇది ఇందులో ఇలా క్రాసింగ్ తోటి లైన్స్ ఉంటాయి, అవి గేజ్ వైండింగ్ అంటారు వాటిని. కేజ్ వైండింగ్. రోటర్ పైన మాత్రమే అమరుస్తారు, ఇది గేజ్ వైండింగ్. ఇది రోటర్, ఇది మోటార్ అనుకుంటే అది రోటర్. మోటార్ మధ్యలో ఉంటుంది రోటర్. ఇది స్లాట్స్ అన్ని, ఈ స్లాట్స్ లో వైండింగ్ చుడతారు. రోటర్ పైన మాత్రమే గేజ్ వైండింగ్ అమరుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక 3 ఫేజ్ ఇండక్షన్ పద్ధతిలో ఏం మారదు? ఆప్షన్ ఏ స్టేటర్ కరెంట్ మారదు, ఆప్షన్ బి ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ మారదు, ఆప్షన్ సి అవుట్పుట్ పవర్ మారదు, ఆప్షన్ డి రోటర్ కరెంట్ మారదు. ఇందులో ఏం మారదు? ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ అనేది మారదు. ఎందుకంటే ఇండక్షన్ మోటార్ పైన మనం లోడ్ వేసినప్పుడు రోటర్ కరెంట్ మారుతుంది, అవుట్పుట్ పవర్ కూడా మారుతుంది, స్టేటర్ కరెంట్ కూడా మారుతుంది, అన్నీ మారుతాయి. ఒకటి ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ అనేది ఒకటి మాత్రమే మారదు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ మారదు.